పాయింట్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరలేచింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ కుదరదన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయానికి సంబంధించి ఈసీ కూడా రియాక్షన్ స్పీడ్గా తీసుకుంటుంది. దీనికి సంబంధించి అసలు ఏపీ ప్రజలు, ఏపీలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలపై అసలు విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించడానికి మా ప్రతినిధి, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ రామారావు. శ్రీనివాస్, ఈరోజు పబ్లిక్ పాయింట్లో భాగంగా మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. మున్సిపల్ స్టేడియంలో ఉండే వాకర్స్ అందరూ కూడా మనతో ఉన్నారు. ప్రధానంగా ఈసీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం ఇప్పుడు అది చిలికి గాలివానగా మారింది. అయితే తమ రాష్ట్ర పరిధిలోకి ఈసీ వచ్చి రాష్ట్రాల హక్కులను కూడా హరించి వేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసింది. దీనిపై విచారణ కూడా చేపట్టి హైకోర్టు ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టి ఈరోజు కేసు విచారణ వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల పరిధిలోకి, ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28A పరిధిలోకి ఎవరెవరు వస్తారో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలియజేయాలని చెప్పి ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ లోపే ఎన్నికల కమిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28A పరిధిలోకి ఇంటెలిజెన్స్ డీజీ రారు అని చెప్పి అంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుని యథావిధిగా అదే స్థానంలో కొనసాగిస్తుంది. బట్ శ్రీకాకుళం ఎస్పీ, అదేవిధంగా కడప ఎస్పీ వీళ్ళిద్దరిని మాత్రం బదిలీ చేసింది. ఇదే సమయంలో గత రాత్రి శ్రీకాకుళం ఎస్పీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఓఎస్డీగా ఉన్నారు. ఆయన మొన్నటి వరకు ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్తో రావడంతో పాటు 30 సంవత్సరాల తన ఉద్యోగ జీవితాన్ని కేవలం ఒకే ఒక్క ఆరోపణతో సర్వనాశనం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా శ్రీకాకుళం ఎస్పీగా రిలీవ్ అయిన వెంటనే శ్రీకాకుళం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎన్నికల కమిషన్తో పాటు తన ప్రతిష్టను మంటగలిపిన వారిపై ఫిర్యాదు కూడా చేశారు. తాను ఎటువంటి విచారణకైనా సరే సిబిఐ కానీ, ఈడీ కానీ, లేక ఏసీబీ కానీ, లేకపోతే సిఐడి కానీ ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ తన మీద ఒక్క చేసిన ఆరోపణ నిరూపిస్తే మాత్రం శాశ్వతంగా ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పారు. అధికారులు రాజకీయాలు ఎలా ఉన్నా కూడా అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దు అని చెప్పి శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాలన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు వాకర్స్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఈ అంశాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎలక్షన్ కమిషను ఎలక్షన్ ముందు ఎటువంటి కంప్లైంట్ అయినా సరే దాన్ని కూలంకషంగా చర్చించి అది రైటా కాదా అది నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయానికి రావాలంటే ఎలక్షన్లు ఈ పాటికి అయిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమా ఫేసి ఇటువంటి ఆరోపణకి ఎంతో కొంత నమ్మదగ్గ విషయం ఉందా లేదా, అది మనం ఇందాక నేను చెప్పినట్టు కూలంకషంగా చేయడానికి టైం ఉండదు. అందుకని వాళ్ళు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఆ నిర్ణయాలు తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, కానీ హానికారకమా, ఎలక్షన్ దెబ్బ కొడతాయా కొట్టదా అని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఎలక్షన్ దెబ్బ కొట్టేంత వరకు, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయనంత వరకు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయనంత వరకు అది సమంజసంగా ప్రైమా ఫేసి అనిపిస్తే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ అండ్ ఆల్మోస్ట్ స్టేట్ మెషినరీ అంతా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోకి వచ్చింది మన రాజ్యాంగం ప్రకారం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్. అది మాకు హానికరంగా ఉంది అంటే వాళ్ళు కనుక అబ్జెక్షన్ రైజ్ చేయదలుచుకుంటే చేయగలిగినట్టు ఒకే ఒక కారణం, దీనివల్ల లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ సరిగ్గా చేయలేదు అని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళటమే. ఎందుకంటే అది అంత అవకాశం ఎవరికీ లేదు, ఇప్పుడు అంత అవకాశం వాళ్ళకి లేదు, అంత టైం వీళ్ళకి లేదు. కాబట్టి ఎలక్షన్ సక్రమంగా జరగని వాళ్ళకి అవటానికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోమని వాళ్ళకి ఆదేశాలు రాజ్యాంగం నుంచి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, దాన్ని ఇష్యూ చేయకూడదు. కాబట్టి దీని వెనకమాల వ్యక్తిగతమైన పార్టీపరమైన కారణాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ ప్రస్తుత పరిస్థితిలో మనం చేయగలిగింది పెద్దగా ఏం లేదు. ఏమండి, ఆర్పీ యాక్ట్లో ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆర్పీ యాక్ట్లో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 28A ప్రకారం ఎవరెవరు ఈ పరిధిలోకి వస్తారు అనేది స్పెసిఫై చేయమంది ఎలక్షన్ కమిషన్. ఆ స్పెసిఫై చేసింది నిన్న మార్నింగ్ గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇష్యూ చేసింది. అందులో ఇంటెలిజెన్స్ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఏసీబీ కానీ వీళ్ళెవరూ కూడా ఆ పరిధిలోకి రారు. ఆ పరిధిలోకి రాని వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారనేది నెంబర్ 1.
నంబర్ 2 శ్రీకాకుళం ఎస్పీ ఉన్నాడు, ఆయన వెంకటరత్నం గారు క్లియర్గా చెప్పారు 50 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్తుంటే నారాయణ వ్యాన్కి ఈయన ఎస్కార్ట్ చేశాడు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను అదే రోజు మార్చి 18వ తేదీన ఈ సంఘటన జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కానీ అదే మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను మా ఆఫీస్లో క్రైమ్ మీటింగ్లో ఉన్నాను, మీరు కావాలంటే శ్రీకాకుళంలో ఉండే ఏఎస్ఐనైనా సిఐనైనా డిఎస్పీనైనా అడగండి, మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీడియాలో కూడా వచ్చింది క్రైమ్ మీటింగ్ జరిగిందని, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి రివ్యూ చేశామని ఆయన చెప్తున్నాడు. అంటే ఇది నా ఇమేజ్ని దెబ్బతీశారు, నేను ఇండియన్ పోలీస్ మెడల్ ఉంది నాకు, నన్ను ఎలా చేస్తారని ఆయన డైరెక్ట్గా అసలు నేను రిజైన్ చేయడానికైనా రెడీ, బట్ దీన్ని ప్రూవ్ చేయాలని అడుగుతున్నారు. సీనియర్ ఆఫీసర్ల మనస్థైర్యాన్ని ముందు దెబ్బతీస్తున్నారు వీళ్ళు. ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ ఒక ఎలక్షన్ డ్యూటీయే కాదు, సీఎం సెక్యూరిటీ కానీ మినిస్టర్ సెక్యూరిటీ కానీ అన్నీ చూస్తారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎలక్షన్ టైంలో డీవియేట్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సీఎం పర్సనల్ థ్రెట్గా ఉంది. ఏమండి వాళ్ళే రాత్రి ద్వివేది చెబుతున్నారు, ఏమి లేదు అసలు ఇంటెలిజెన్స్ లేకుండా రాష్ట్రం ఎలా నడిచిద్ది అని చెప్పి. కిడారి శ్రవణ్ని మర్డర్ చేస్తే దాంట్లో ఇంటెలిజెన్స్కి సంబంధం లేదా, లేకపోతే వివేకానంద రెడ్డి మర్డర్ చేస్తే దాంట్లో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా అని, ఇంటెలిజెన్స్ లేకుండా వ్యవస్థ ఎలా నడిచిద్ది అని చెప్పి ద్వివేది చెప్తున్నారు. అలాగా సార్, అసలు యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్వతంత్ర సంస్థల్లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందనేది ఈజీగా కనపడుతుంది. ఇక్కడ మనందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మాత్రం చేయగలిగింది ఉంది, పైన ఏ స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతారు వీళ్ళు. అంతకుమించి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సొంతగా తీసుకునే నిర్ణయాలు అయితే ఏమీ లేవు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉన్న వాళ్ళ బాబాయ్ ఆయన ఏదైతే తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తున్నాడో అదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి పోస్ట్ చేస్తుంది తప్పించి ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు ఇక్కడ. ఇందాక మన లాయర్ గారు చెప్పినట్టు ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి, బట్ అది ఎలాగో విత్ ఇన్ ది లా ఉండాలి, దానికి రీజన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ రీజన్ కరెక్ట్గా అనేది లేనే లేదు. ఇప్పుడు నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో ఉన్నాడు, రేపు వచ్చి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయి ఏదో చేసేస్తాడంటే దానికి ఏమైనా వైబిలిటీ ఉందా? ఎలాగైనా ఏంటంటే వ్యక్తులు వాళ్ళ మెంటాలిటీని ఇక్కడ క్లియర్గా బయట పెడుతున్నారు. మేము ఈ రాష్ట్రాన్ని వస్తే నాశనం చేస్తామని క్లియర్గా చెప్తున్నారు, అది చేస్తున్నారు. వ్యవస్థలను కూడా నాశనం చేయడానికి మోదీ లాంటి వాళ్ళు వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. జరుగుతుంది, అది వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతోంది, దాన్ని ఎవరు ప్రశ్నించే ఇది లేకుండా అయిపోయింది సమాజంలో. ఇవాళ నిన్న కొంతమంది లాయర్లు మాట్లాడారు, ఫెడరల్ స్పిరిట్ ఏదైతే ఉందో ఫెడరల్ స్పిరిట్కు విరుద్ధంగా ఇవి జరుగుతున్నాయి అనేది నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎన్నికల కమిషన్ జొరబడకూడదు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, ఇవన్నీ కూడా కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది అది డిఫరెంట్ మ్యాటర్. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు ఎలిగేషన్స్ వచ్చినాయి ట్రాన్స్ఫర్ చేయమన్నారు, మేము 2 ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశాం, బట్ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న పరిధిలోకి రాని వాళ్ళని మేము ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. అందుకని లంచ్ మోషన్ మూవ్ చేసింది. సరే, ఈ రోజు కూడా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళని ఇద్దరిని కూడా ప్రమాణ పత్రాలను దాఖలు చేయమన్నారు. రాష్ట్ర ప్రజలుగా మీరేమనుకుంటున్నారు ఇటువంటి వ్యవహారం? ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణం అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందంటే అపోజిషన్ లీడర్ గారి కోడికత్తి కేసు నుంచి బిగిన్ అయింది. ఈ కోడికత్తి కేసు నుంచి బిగిన్ అయింది. అప్పుడు దాకా అసలు ఏం గొడవలు లేవు, ఈ కోడికత్తి కేసు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది కోడికత్తి కేసు తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, స్టేట్ చాలా బాగా పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ని చేంజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఒక పాత ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ గుడ్ పర్సన్, వాడిని చేంజ్ చేయాల్సినంత అవసరం కనపడలా. సరే, చేంజ్ చేశారు, మంచిదే ఉంది. ఒక న్యూట్రల్ పర్సన్ తీసుకొచ్చారా? అది తీసుకురావాలా. ఎవరిని తీసుకొచ్చారు? వాళ్ళ ప్రీవియస్ మినిస్టర్ గారు అంటే పురంధేశ్వరి గారి పిఏ గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ చేశారు. అది ఓపెన్ కనపడుతుంది. ఒక విధమైన ఇది చేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. సరే, అది అయిపోయింది. తర్వాత ప్రతి దాంట్లోనూ ఒక చిన్నది కాదు పెద్దది కాదు, ప్రతి దాంట్లో ఏలు పెడతాం మొదలెట్టారు. ఏది అక్కడ ఒక ముందు నుంచి చెప్తున్నారు, మేము ఇక్కడ ఉన్న డీజీని డైరెక్టర్ జనరల్ మార్చేస్తాం, రేపు 2 రోజుల్లో మీ డైరెక్టర్ జనరల్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఈ కడప ఎస్పీ 2 రోజుల్లో వెళ్ళిపోతాడు. అట్లాగే ఒక్కొక్క పేరు చెప్పి వాడు అనౌన్స్ చేసి పోయి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్లిప్ ఇచ్చి ఇమ్మీడియట్ స్లిప్ మీద అక్కడ యాక్షన్ తీసుకుని చేంజ్ చేస్తారు. ఏం చేయాలి? ఎటువంటి స్పిరిట్ ఇది? ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇది చిల్లరవల్లరగా చేద్దామనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే ఎట్లా ఇది? ఎవరు మేల్కొంటారు? ఒక మంచి పని జరిగింది ఏంటంటే కోర్టు కన్నా వెళ్ళారు, కోర్టు లోపల నడుస్తూ ఉంది. మనం చూద్దాం కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. ఏమండి సార్,
2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడున్న డీజీ ఎస్ఎస్పి యాదవ్ని మార్చేసి ఆ వెంటనే పీకే మహంతిని తీసుకొచ్చి ఆయన మహంతిని వేశారు డీజీగా. అయితే రాజశేఖర రెడ్డి అప్పుడు ఎన్నికల కమిషన్తో కన్ఫ్రాంటేషన్ ఎందుకు అని చెప్పి ఊరుకొని ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ మినిట్ ఫస్ట్ ఫైల్ మీద మళ్ళా ఎస్ఎస్పి యాదవ్ని తీసుకొచ్చేసారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారాల్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటుంది. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి అనేది చాలామంది న్యాయవాదులు అనేది, చాలామంది ఎక్కువ మంది ప్రజాస్వామికవాదులు చెప్పేది. కానీ ఒక ఆఫీసర్ మీద ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్కి ప్రైమాఫేసి ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి కదా. 50 కోట్ల రూపాయల వ్యాన్కి ఒక ఎస్పీ ఎస్కాట్ చేశాడు అని చెప్తే మార్చి 18వ తేదీన అదే రోజు 7,000 రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెటీరియల్ ఉన్న ఒక కారుని పట్టుకొని కేసు కూడా పెట్టారు. కేసు కూడా రిజిస్టర్ అయింది శ్రీకాకుళంలో. ఆయన కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నేను 30 సంవత్సరాలు నాకు ఇండియన్ పోలీస్ మెడల్ వస్తే మీరు నన్ను ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి ఆయన రాత్రి కేసు పెట్టారు. అంటే ఎటువైపు వెళ్తున్నాయి వ్యవస్థలు ఏమవుతున్నాయి అనుకుంటున్నారు? అయ్యా, ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్న విషయంలో చూస్తే జుగుప్సాకరంగా ఉంది అందరి బిహేవియర్. ఒకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు, చట్టం వాళ్ళకి బాగా తెలుసు అనే ఊహలో మనంతా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి కొంత ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి ఇటువంటి సర్ప్రైజ్ దట్ చీఫ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యాడు. కానీ ఒక యావరేజ్ మనిషిగా అసలు ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని ఊహించుకొని మన సొంత అభిప్రాయాలు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. దేవుడి దయవల్ల ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టు అవి కాస్త వాళ్ళ యొక్క జ్యుడిషియరీలో వాళ్ళ ఒక నిష్ణాతం చూపిస్తున్నారు అనేక విషయాల్లో. వీవీప్యాట్లో మన సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. అదే చెప్తున్నాను. అదే కాకుండా ఇక్కడ కాదు, ఏ దేశంలో అయినా ప్రెసిడెంట్ గారు తనకు అనుకునే వాళ్ళని జడ్జీలుగా సుప్రీంకోర్టు రికమెండ్ చేస్తారు. రూలింగ్ పార్టీ ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. కొంత బయాస్డ్ ఒపీనియన్ ఉండటానికి అవకాశం ఉంది. కానీ చట్టాన్ని వ్యతిరేకించి వీళ్ళు ఏదో చేస్తారు అని చెప్పి నేను ఊహించుకోలేను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, ఈ విషయంలో వీళ్ళు మనతో ఆర్గ్యూ చేస్తారు అనేది వాళ్ళకి తెలియకపోలేదు. కానీ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారంటే వీల్ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ద హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తుందేమో అని. ఒక యావరేజ్ మనిషిగా మనం రియాక్ట్ అవుతాం. బికాజ్ ఏంటి లుక్స్ సో సిల్లీ. బట్ ఎక్కడ ఎవరు సిల్లీ పనులు చేస్తున్నారు, ఏ లెవెల్లో చేస్తున్నారు. శంకర్ గారు, మీరు విజయవాడకి మేయర్గా చేశారు, చాలా సీనియర్ మీరు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది విజయవాడ. మీరు ఇటువంటి వ్యవస్థలని ఈ విధంగా ఇదవటం మీరు ఎప్పుడన్నా చూసారా? మీరు ఊహించారా? నేను ఎప్పుడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీ పేపర్లోనే ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. నా రోజుల్లో ఉన్నటువంటి ఎట్లా పోల్చుకోవటానికి కూడా వీలు లేదులేండి. చేత ఏ విషయంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని పనులు చేస్తుంటే అసలు మర్చిపోతుంది ఎవరు ఎక్కడ. అంటే వీఆర్ సో స్మాల్ టు కామెంట్ ఆన్ దేర్ యాక్షన్స్. బట్ ఐఎమ్ షూర్ జస్టిస్ విల్ బి డన్. అండ్ సుప్రీంకోర్టు లెవెల్లో కానీ హైకోర్టు లెవెల్లో కానీ దే డూ ద రివర్స్ అని అనుకుంటున్నాను నేను. బట్ అదర్వైజ్ వి కెనాట్ టెల్ ఎనీథింగ్. ఆయన చెప్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి అసలు తేడా లేదు అని శంకర్ గారు చెప్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ ఒకే ఒక్క విషయం అండి తేలాల్సింది, జనం కూడా తేల్చాల్సింది. వ్యవస్థల్ని ఈ విధంగా నాశనం చేసుకుంటా పోతే చివరికి ఒక అరాచకం అనేది వస్తుంది అనేది ఎక్కువ మంది చెప్పటం. ఏ వ్యవస్థ అయినా సరే అండి, అది ఎవరు చేసినా, చంద్రబాబు చేసినా, మోడీ చేసినా, ఇంకొకళ్ళు ఎవరు చేసినా కూడా ఈ వ్యవస్థల విధ్వంసం అనేది కరెక్ట్ కాదు. వ్యవస్థలు నిలబడితేనే ప్రజాస్వామ్యం నిలబడిద్ది, ఫెడరల్ స్పిరిట్ ఉంటుంది అనేది ప్రతి వాళ్ళు కూడా డెమోక్రటిక్ సెటప్లో అది మోర్ ఇంపార్టెంట్ అనేది. దీంతో నేను ఏకీభవిస్తున్నానండి మీరు చెప్పిన మాట. ఇట్లనే ఎలక్షన్ కమిషన్ ఇలా పోతూ ఉంటే వాళ్ళ మీద కూడా ప్రజలకి ఈ బ్యాడ్ ఒపీనియన్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటా పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయని. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిషను నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా అప్పట్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తీవ్రంగా అభ్యంతరం చెబితే అప్పట్లో రాష్ట్రాలకి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి అనేది అప్పట్లో మార్పు తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఎన్నికల కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ పై కూడా ఇటువంటి అపనమ్మకం ఏర్పడుతుంది అనేది ఎక్కువ మంది ప్రజాస్వామికవాదులు చెబుతున్నారు. వీటన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉండే వాకర్స్ అంటే ఏమనిపిస్తుంది, తర్వాత
ఇదివరకు కూడా ఎన్నికల కమిషన్కి నిన్న సాయంత్రం తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కలవటానికి వెళ్తే కనకమేడల రవీంద్ర కుమారు వల్ల జూపుడి ప్రభాకర్ వీళ్ళందరూ కలవటానికి వెళ్తే మీరు చేయాల్సింది మీరు చేశారు కదా, మీరు కోర్టుకు వెళ్ళారు కదా, మీరు కోర్టులోనే మేము తెలుసుకుందాం, అక్కడే మాట్లాడదామని చెప్పి సునీల్ అరోరా అన్నారు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అంటే ఎన్నికల కమిషను తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే స్థితిలో లేదు అని అనేది వీళ్ళు చెప్పేది, చాలా ఎడమెంట్గా ఉన్నారు అని. ఎట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్గా మా ఫెడరల్ స్ట్రక్చర్లో మా హక్కులు మాకున్నాయి, మీరెవరు జోక్యం చేసుకోవడానికి అని అనేది, ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద వితౌట్ ఎనీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మీరు ఎలా ఇంటర్ఫీర్ అవుతారు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి, ఈవెన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాకముందే శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్గా వెళ్ళిన రామారావు గారిని మార్చాలి అని ఒక ప్రెషర్ తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంట్ మీద. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆయన వెళ్ళింది 3 రోజులు 4 రోజులు అయింది, ఈ మైట్ నాట్ హావ్ ప్రిపేర్డ్ వెల్ అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ అని స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రెజెంటేషన్లో ఆయన సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆయన్ని బలవంతంగా విజయవాడ కమిషనర్గా వేయించి విజయవాడ కమిషనర్ని నివాసం నుంచి మార్పించారు. అంటే ఆ రోజు నుంచే వీళ్ళ యొక్క తతంగం ఎలక్షన్ కమిషన్ వేరే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉందనే విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ విషయం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధత మనకి ఇప్పుడు కాదండి, 3 స్టేట్ల ఎలక్షన్లు డిక్లేర్ చేసినప్పుడు కూడా మోడీ గారు ఏదో వేరే స్కీమ్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఉదయం చెప్పాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఈవినింగ్ మార్చుకున్నారంటేనే ఎవరెవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరెవరు ఫాలో అవుతున్నారని ఒకటి. రెండోది ఏంటంటే మొన్న కలిసినప్పుడు కూడా జీవీఎల్ నరసింహారావు గారు మన విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా 1 గంట తేడాతో కలిశారు వీళ్ళు. ఇంకొక విషయం మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఈ మధ్యన ఈ యొక్క మన డేటా చోరీ కేసులో బయటపడ్డ నిజాలు చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎలక్షన్ కమిషన్ అనేది ఆ 13వ పేజీ 17వ పేజీ ఏదో పేజీ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారన్నారు. అంటే ఇవి కూడా వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్సే. వాళ్ళు ఎలా చెప్పగలరు, ఈ రోజు ఇచ్చి రేపు పొద్దున్న తీస్తారని ఎలా చెప్పగలరు వాళ్ళు? అవన్నీ కూడా అనుమానాలకి దారి తీస్తున్నాయి. అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థను కూడా మోడీ ప్రభుత్వం దిగజార్చిందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఏం చెప్తారు డాక్టర్ గారు, వ్యవస్థలని దిగజారుస్తుంది మోడీ గవర్నమెంట్ అంటున్నారు. రోజు మనం అనుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలని ధ్వంసం చేసినట్టే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ధ్వంసం చేస్తుంది. 2 నెలల నాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మార్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే తెలంగాణలో ఆ ఎలక్షన్ అయిన రోజు 58% ఓటింగ్ నమోదైందని చెప్పారు. తర్వాత 2 రోజుల వరకు ఏ విషయం చెప్పకుండా ఒక్కసారి 70% ఓటింగ్ నమోదైందని చెప్పి మార్చేశారు. అక్కడే అక్రమాలు చేశారు. పోస్ట్ పోల్లోనే చాలా అక్రమాలు చేసి లక్షలాది మంది ప్రజల ఓట్లేమో తొలగించి అక్కడ వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ని గెలిపించారు. అదే ప్లే ఇక్కడ కూడా చేయడానికి మొదలెట్టారు. 2 నెలల నాడే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మార్చారు. ఆ కొత్తగా వచ్చిన ఆయన ఎవరంటే పురంధరేశ్వర్ గారికి పర్సనల్ సెక్రటరీగా చేసిన వ్యక్తి. అక్కడే మీకు తెలిసిపోతుంది అక్రమాలు చేయడానికి, అక్రమ మార్గంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు అన్ని విధాలా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ముందే చెప్తున్నారు, మీకు చుక్కలు చూపిస్తాము, మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్నారు, చేస్తున్నారు. అది విజయసాయి రెడ్డి గారు ముందే చెప్పారు, మేము రేపు కంప్లైంట్ ఇస్తాము, ఎల్లుండి యాక్షన్ తీసుకుంటారని. ఆయనకి ఎలా తెలిసింది? కంప్లైంట్ కూడా ఇవ్వనప్పుడే ఆయన యాక్షన్ తీసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేస్తారని ఎలా తెలిసింది? అసలు ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకే నమ్మకం పోతుంది. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాల్సిన ఎలక్షన్ కమిషన్ ఇవాళ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పోలీసులు స్థైర్యం దెబ్బతీస్తే రేపు పోలీసులు మాత్రం ఎలా పనిచేస్తారు? ఫెయిర్గా ఎలక్షన్లు ఎలా జరుగుతాయి? ప్రజలను భయపెడతారు, ప్రజలను ఓటు కూడా వేయనవరు, తర్వాత కావాల్సిన విధంగా రిగ్గింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత పోస్ట్ పోల్ అక్రమాలు తెలంగాణ జరిగింది అదే. ముందు 58% ఉన్న పోలింగ్ 2 రోజుల తర్వాత 70%కి ఎట్టా పెరిగింది. అసలు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పోలింగ్ శాతాన్ని చెప్పడానికి 1 నిమిషం చాలు. అట్లాంటిది వాళ్ళు 2 రోజులు ఎందుకు తీసుకున్నారు? అక్కడే అక్రమాలు చేశారు. ఓడిపోయే పార్టీని గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. అదే ప్లాన్ ఇక్కడ కూడా చేస్తున్నారు. దానికోసమే ఈ తతంగం అంతా జరుగుతుంది. ఏమండి, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఒక పర్టినెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు. ఫామ్ 7కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 350 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇచ్చింది కంప్లైంట్ ఎన్నికల కమిషనే. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి 9 లక్షల ఓట్లకు సంబంధించి అంటే సీడాక్లో ఎలక్షన్ కమిషన్ డేటా ఉంటుంది కోయంబత్తూరులో. సీడాక్ నుంచి పాస్వర్డ్ ఇవ్వమంటే ఈ రోజు వరకు ఇవ్వలేదు. మీరు ఏవైతే కేసులు పెట్టారో ఆ పాస్వర్డ్ ఇస్తే నిజమైన కల్పిట్ ఎవడు అనేది బయటకు వస్తాడు.
బట్ మీరు దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే కేసులు పెట్టారో ఇక్కడ కేసులు పెట్టిన ఎస్పీలని మీరు ఎలా ఇచ్చేస్తారు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రాహుల్ దేవ్ శర్మ అనేది హీఈస్ ద మ్యాన్ ఆఫ్, ఆయన యంగ్ ఆఫీసర్, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ క్రెడిబిలిటీ. అటువంటి ఆఫీసర్ని మీరు దర్యాప్తు పీక్ స్టేజీకి వచ్చిన తర్వాత ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది మౌలికమైన ప్రశ్న. సరే, వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంపార్షియల్గా లేరు, పార్షియల్గా ఉంటున్నారు అని అన్నారు. సరే, వాళ్ళిద్దరి వివరణ ఇస్తారు. బట్ మీ పరిధిలోకి రాని వ్యక్తులను మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వాదిస్తుంది. ఏకీభవిస్తారా స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్తో? స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్తో డెఫినెట్గా ఏకీభవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎక్కడి నుంచి అంటే మొట్టమొదట ఇది డిమాన్స్ట్రేషన్ దగ్గర నుంచి, అదే నోట్ల రద్దు దగ్గర నుంచి ప్రతి వ్యవస్థని వాడుకుని మొత్తం ఆర్బీఐ, తర్వాత సిబిఐ, తర్వాత ఎంక్వైరీ, మొత్తం అన్ని రకరకాలుగా ఆ వ్యవస్థ దోసుకుంటూ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క దీన్ని వ్యక్తం చేయడం అది సమర్థిస్తున్నాం. ఏం చెప్తారు? ఏలేండి, యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉన్నాం, మన జీవితం అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ గొడవలు లేవు, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూస్తే ఇక్కడ ఏదో గొడవలు జరగబోతున్నాయి అనేసి, అంటే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళుంటే గొడవలు జరగవు కాబట్టి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ గొడవలు చేయాలి, ఓటింగ్ని ప్రభావితం చేయాలి. ఏదేమైనా సరే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ని కోల్చాలి అనేదే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా కనపడుతుంది. అది ఏమండి, చూస్తున్నారు కదా పరిణామాలు, ఏమనిపిస్తుంది? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆధారాలు, వాళ్ళు ఒక ఆధారం వాళ్ళకి ఇచ్చారు, సో అండ్ సో ఆఫీసర్స్ వీళ్ళు టీడీపీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నారు అని. ఆ ఆధారాలు చూశాక ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ని పిలిచి ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఇలాగ మీ మీద ఆరోపణలు వచ్చాయి, ఇందులో మీరు ఎంతవరకు చేశారు లేదని నిరూపణలతో వాళ్ళతో తీసుకున్న తర్వాత మీరు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు దానికి, అందులో ఏమైనా నిజాలు ఉంటే. అలాగే ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి గవర్నమెంట్ రూల్ ఇస్తున్నారు. ఇంకా ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ అయిపోయింది. ఈరోజు విజయసాయి రెడ్డి గారు బెంగళూరు హాస్పిటల్ వెళ్ళి పడుకున్నారు. ఇంకా అక్కడి నుంచి రాజకీయాలు నడిపించాలని కర్ణాటక నుంచి కూడా స్టార్ట్ చేశారు ఇవాళ రేపు. అంటే మోడీకి కరెక్ట్ మోడీ చంద్రబాబు నాయుడు ఒక్కడే. అందువల్లనే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయినా నిర్వీర్యం చేయాలని దేశం మొత్తంలో ఏకైక మొగుడు మోడీకి ఉండే చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఆయన ఎలాగైనా నిర్వీర్యం చేయాలని ఈరోజు ఇంతమంది అందరూ కలిసి ఆయన మీద కక్ష కట్టి ఇన్ని సాధిస్తున్నారు. ఈరోజు ఇంకో విషయం అండి, ఇప్పుడున్న పబ్లిక్లో మీరు ఇప్పుడున్న టీడీపీ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేరు. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి ఈరోజు ఓటు అడిగితే ప్రతి ఒక్కరు, వైసీపీ అయినా ఏ పార్టీ అయినా, మీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు వీళ్ళు వైసీపీ వాళ్ళు వద్దు అడగద్దని అలాగ వెళ్ళకండి. మనకు ఇప్పుడైతే కాంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అందరికీ మా వైపు నుంచి విజ్ఞప్తి, మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోపం వీళ్ళదే లోపం. అలాగని మీరు వైసీపీ వాళ్ళని మీరు సపరేట్ చేయకండి వాళ్ళని. ప్రజలంతా మీకోసం ఈరోజు రెడీగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇన్ని అమలు చేస్తున్నందుకు ప్రతి ఇంట్లోనూ ఏదో విధంగా టీడీపీ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక స్కీమ్లో ఎవరో ఒకరు ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్. అలాంటప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని ఓటు అడిగితే మీకు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకింగ్ మిత్రుల అభిప్రాయాలు. ముఖ్యంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం అనేది ఏ వ్యక్తికైనా సరే మంచిది కాదు. ఒకవేళ వ్యవస్థలు నిర్వీర్యం అయితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం మనుగడే దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి ఇక్కడ విజయవాడ మాజీ మేయర్ జంజాల శంకర్ గారు లాంటి వాళ్ళు చాలామంది కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉండే వాకింగ్ మిత్రులు కానీ వీళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలు బతికితేనే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుంది అనేది. ఎన్నికల కమిషన్ కూడా తన అధికారాలని అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. ఏదైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి అని అంటే మాత్రం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28A పరిధిలో లేని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళటం మంచిది కాదు అనేది ఎక్కువ